ఫ్రెండ్స్ ఫైనల్ గా 2023వ సంవత్సరం ఎండ్ కి అయితే వచ్చేసింది. ఈ 2023లో మన ఈవీ ఇండస్ట్రీలో చాలానే జరిగాయి. ఎన్నో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. హై ఎండ్ టెక్నాలజీ అనేది ఈవీస్లోకి వచ్చింది. దురదృష్టవశాత్తు సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు సబ్సిడీని అయితే తగ్గించేసింది. కొన్ని కంపెనీస్ ఈ ఫేమ్ సబ్సిడీని మిస్యూజ్ చేస్తున్నాయని తెలిసి వాటి మీద ఫైన్స్ విధించింది. వడ్డీతో సహా ఆ ఫేమ్ టు సబ్సిడీని అయితే లాగేసుకుంది. సో ఇలా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్తో మన ఈవీ ఇండస్ట్రీ 2023కి బాయ్ బాయ్ అయితే చెప్పేసింది. సో ఈ వీడియోలో మనం 2023వ సంవత్సరంలో మన ఇండియాలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి అవార్డ్స్ అయితే ఇవ్వబోతున్నాము. సో వెల్కమ్ టు ద అవార్డ్ సెరమనీ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇన్ 2023. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. సో మన ఎలక్ట్రిక్ స్కూటర్స్కి అవార్డ్స్ ఇవ్వడానికి నేను కొన్ని కేటగిరీస్ అయితే డివైడ్ చేశాను. సో ఈ కేటగిరీస్లో ఒక విన్నర్ ఉంటారు, ఒక రన్నర్ ఉంటారు. కొన్ని కేటగిరీస్కి రన్నర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ అనమాట. సో నేను ఇవ్వబోయే అవార్డ్స్ అనేవి పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, సో నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. రోజు ఎన్నో ఎలక్ట్రిక్ స్కూటర్స్ని చూస్తూ ఉంటాను, నడుపుతూ ఉంటాను. సో కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మాత్రమే నేను ఈ కేటగిరీస్ని డివైడ్ చేశాను. అండ్ దాంట్లో ఒక విన్నర్ని అయితే నేను డిసైడ్ చేయడం జరిగింది. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ వెహికల్ని నేను ఈ కేటగిరీస్లో విన్నర్గా ప్రకటించకపోతే ఫీల్ అయితే అవ్వద్దు. అండ్ మీలో ఎవరైనా డీలర్ ఈ వీడియో చూస్తుంటే మీరు డీల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్కి నేను అవార్డు ఇవ్వకపోయినా మీరు ఫీల్ అయితే అవ్వకండి. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా మీరైతే ఈ వీడియోని తీసుకోండి. సో ఎలాంటి లేట్ చేయకుండా మన అవార్డ్స్ ఫంక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. మన ఎలక్ట్రిక్ స్కూటర్స్ 2023 అవార్డ్స్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఈ డిజైన్ అనేది పర్సనల్ చాయిస్ అన్నమాట. నాకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్. సో పర్సనల్గా నాకు 2023లో బెస్ట్ డిజైన్గా అనిపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి బజాజ్ చేతక్. ఎస్పెషల్లీ ఈ 2023లో వచ్చిన బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్లోని కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ వైట్ అండ్ గ్రే కలర్స్. సో మీరు ఒక్కసారి పర్సనల్గా షోరూమ్కి విజిట్ చేసి కలర్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి, మీకైతే మైండ్ పోతుంది. ఆ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ స్కూటర్ డిజైన్కి ఆ కలర్స్ అయితే చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. దాని మెటల్ బాడీ కానివ్వండి, ఆ రెట్రో క్లాసిక్ లుక్ కానివ్వండి, ఆ కర్వ్స్, సీట్ డిజైన్, క్వాలిటీ, స్విచ్చెస్, వాట్ నాట్, ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిజైనింగ్ పరంగా టాప్ నాచ్గా ఉంటుంది. ఎవరైతే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని యూజ్ చేస్తున్నారో ఈ స్టేట్మెంట్కి మీరు అగ్రీ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేసేయండి. సో బెస్ట్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 అవార్డ్ గోస్ టు బజాజ్ చేతక్. ఒక రన్నర్ అప్ కూడా ఉండాలి కాబట్టి రన్నర్ అప్గా నేనైతే రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మన తెలుగు రాష్ట్రాల్లోకి ఇంకా రాలేదు, కానీ బెంగళూరులో దీని డెలివరీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సేమ్ బజాజ్ చేతక్ లానే ఈ స్కూటర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఆ ముందున్న పెద్ద 2 హెడ్లైట్స్ కానివ్వండి, దాని బాడీ కానివ్వండి, వాళ్ళు దానికి ఇచ్చిన కస్టమైజబుల్ ఆప్షన్స్, ప్రొవిజన్స్ చాలా బాగుంటాయి. సో 2023లో బెస్ట్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో రన్నర్ అప్గా నిలిచింది రివర్ ఇండి. అండ్ సెకండ్ కేటగిరీ బెస్ట్ ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023. సో ఈ 2023లో మంచి ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి అని కేటగిరీ యొక్క అర్థం. సో ద బెస్ట్ ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 అవార్డ్ గోస్ టు TVS X. నాకు తెలుసు మీలో ఎవరు ఇది ఎక్స్పెక్ట్ చేసి అయితే ఉండరు. సో చాలామంది ఓలాకి వస్తుందని అనుకుంటారు, ఎందుకంటే ఓలాలో మనకి చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. బట్ ఓలాని నేను ఇక్కడ రన్నర్ అప్గానైతే ఉంచాను. TVS Xలో ఓలా కన్నా మనకి చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే దీనిలో డ్రాబ్యాక్ వచ్చేసరికి దీని ప్రైస్ దగ్గర 2.5 లక్షల రూపాయలకి ఈ స్కూటర్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. కానీ దీంట్లో ఫీచర్స్ అయితే మీకు టాప్ నాచ్గా ఉంటాయి. ఆ ముందున్న డిస్ప్లే 10 ఇంచెస్ డిస్ప్లే, దాన్ని మీరు రొటేట్ చేసుకోవచ్చు, దాంట్లో యూట్యూబ్ చూసుకోవచ్చు, క్రికెట్ మ్యాచ్ చూసుకోవచ్చు. సో మీరు ఒక ట్యాబ్లా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఆ స్కూటర్ అయితే చాలా ఫీచర్ లోడెడ్గా అనిపించింది. కాకపోతే దీంట్లో ఉన్న ఒకే ఒక నెగిటివ్ పాయింట్, అది మనకి యాక్సెసిబుల్ అయితే కాదు. సో ద బెస్ట్ ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 అవార్డ్ గోస్ టు TVS X ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ రన్నర్ అప్గా నేను ఓలా S1 Pro Gen 2 అయితే ఉంచాను. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ అనేవి తక్కువేమీ ఉండవు. ఆ టచ్ స్క్రీన్ డిస్ప్లే కానివ్వండి, దాంట్లో ఉన్న మోడ్స్, థీమ్స్, విడ్జెట్స్, ఆప్షన్స్, మ్యూజిక్ కనెక్టివిటీ, మ్యాప్స్, సో ఇలా చాలా ఫీచర్స్ అనేవి ఓలా S1 Pro Gen 2లో ఉంటాయి. ఓలా స్కూటర్స్ వాడే వాళ్ళకి నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యే ఉంటుంది. సో బెస్ట్ ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవార్డ్స్ 2023లో రన్నర్ అప్గా నిలిచిన వెహికల్ ఓలా S1 Pro Gen 2.
అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫర్ లేడీస్ అండ్ సీనియర్ సిటిజన్స్. లేడీస్ నేను ఇక్కడ తక్కువైతే చేయట్లేదు, సో లేడీస్, గర్ల్స్ ఆర్ ఫీమేల్స్ ఏమైనా పిలుచుకోండి. సో వాళ్ళు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుకోవచ్చు. కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దేన్నైనా నడుపుకోవచ్చు. దాని హైట్ ఎంత ఉన్నా వాళ్ళైతే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. బట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడిప్పుడే స్కూటర్స్ని నేర్చుకుంటూ, లేదా సీనియర్ సిటిజన్స్కి అంత పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సెట్ అవ్వవు. సో ఆ కేటగిరీ వాళ్ళకి ఈ స్కూటర్స్ అయితే నేను రికమెండ్ చేయబోతున్నాను. సో ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫర్ లేడీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ 2023 అవార్డ్ గోస్ టు బౌన్స్ ఇన్ఫినిటీ. అవునండి, బౌన్స్ ఇన్ఫినిటీ అనేది ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్న ఒకే ఒక నెగిటివ్ పాయింట్ దీని ప్రైస్ అనేది ₹1,00,000 దాటిపోయింది. సో ఆ ప్రైస్కి అది అంత వాల్యూ ఫర్ మనీగా నేనైతే పరిగణలోకి తీసుకోను. బట్ లేడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఈ స్కూటర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. స్కూటర్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అంత కాంప్లికేటెడ్ ఫీచర్స్ ఏమి ఉండవు. జస్ట్ తిప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. సో ఇందుకే ఈ బౌన్స్ ఇన్ఫినిటీకి నేను బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫర్ లేడీస్ అండ్ సీనియర్ సిటిజన్స్ అవార్డ్స్ అయితే ఇచ్చాను. సో దీంట్లో రన్నర్ అప్ గా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి ఓలా S1 X Plus అండ్ ఆంపియర్ మ్యాగ్నస్. సో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా తక్కువేమీ కాదు. లేడీస్ ఆర్ సీనియర్ సిటిజన్స్ లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఈ స్కూటర్స్ని ఈజీగా నడుపుకోవచ్చు. ఆంపియర్ మ్యాగ్నస్ని అయితే ఇప్పటికీ చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో మీలో ఎంతమంది ఆంపియర్ మ్యాగ్నస్ని యూజ్ చేస్తున్నారో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023. నాకు తెలుసు మీలో కొంతమంది ఈ కేటగిరీ కోసమే వెయిట్ చేస్తున్నారని. సో ద వెయిట్ ఈస్ ఓవర్. ద మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్ గోస్ టు ఓలా S1 Pro Gen 2. నాకు తెలిసి ఇది చాలా మంది గెస్ చేసే ఉంటారు. ఎందుకంటే ఓలా S1 Pro Gen 2లో మనకి 11 కిలోవాట్ పీక్ పవర్ గల మోటార్ అయితే ఉంటుంది. 0 to 40 kmph స్పీడ్ని ఇది 2.6 సెకండ్స్లో, 0 to 60 kmph స్పీడ్ని ఇది 4.5 సెకండ్స్లో చేరుకుంటుంది. ఓలా S1 Pro Gen 2 కన్నా పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ కేటగిరీలో లేదని నా ఉద్దేశం. అండ్ రన్నర్ అప్గా నేను సింపుల్ వన్ అయితే ఉంచుతున్నాను. ఎందుకంటే సింపుల్ వన్లో 8.5 కిలోవాట్ పీక్ పవర్ గల మోటార్ అయితే లభిస్తుంది. సో ఫైనల్గా మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్ అయితే ఓలా S1 Pro Gen 2 అయితే వచ్చేసింది. ఓలా లవర్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ, అండ్ మీలో చాలా మంది ఎదురు చూస్తున్న కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023. సో ద బెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్ గోస్ టు హీరో వీదా. డిసప్పాయింట్ అవుతున్నారా? డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి. నాకు తెలిసి ఈ అవార్డు వీదా V1 Proకి వస్తుందని మీలో ఎవ్వరు ఊహించుండరు. సో దీనికి అంటే వీదా ఎలక్ట్రిక్ స్కూటర్కి నేను ఈ అవార్డు ఇవ్వడానికి ఒక చాలా గట్టి రీజన్సే ఉన్నాయి. సో వీదా కన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్స్ మన మార్కెట్లో చాలా ఉన్నాయి. బట్ వీదాకున్న అడ్వాంటేజెస్ని ఇంక్లూడ్ చేసుకొని నేను ఈ అవార్డు అయితే ఈ స్కూటర్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడైతే మనం చూద్దాము. ముందుగా ఈ వీదా అనేది హీరో మోటోకార్ప్ బ్రాండ్ నుండి అయితే వస్తుంది. హీరో మోటోకార్ప్ ఎంత పెద్ద బ్రాండో మనందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి వస్తున్నాయి. అండ్ హీరోకి మన ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఉంది. అండ్ హీరో వీదా వాడుతున్న వాళ్ళు ఏతర్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూడా దాంతో ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, చాలా మంచి సీట్ ఉంటుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ. లేడీస్ కానీ జెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఈ స్కూటర్ని యూజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ అవార్డు అయితే స్కూటర్కి ఇచ్చాను. వీదా V1 Pro సింగిల్ ఛార్జ్లో మనకి 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో టాప్ నాచ్గా ఉంటుంది. సో ఇవన్నీ పారామీటర్స్ నేను కన్సిడర్ చేసుకొని బెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డుని ఈ హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కేటగిరీలో రన్నర్ అప్ వచ్చేసరికి ప్యూర్ ఈవీ e-Pluto 7G Max. ఈ స్కూటర్లో మనకి సింగిల్ ఛార్జ్లో 201 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో 200 కిలోమీటర్ల రేంజ్ అనేది మామూలు విషయం కాదు. అది మన లోకల్ బ్రాండ్ వారు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి రన్నర్ అప్గా నేను ఈ ప్యూర్ ఈవీ e-Pluto 7G Max అయితే డిసైడ్ చేశాను.
అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023. మన ఇండియాలో లోడర్ సెగ్మెంట్లో వెహికల్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ 99.99% ఆఫ్ ద వెహికల్స్ అన్నీ చైనా నుండి వచ్చిన స్క్రాపే. ఒక సంవత్సరం వరకు అవి బాగానే ఉంటాయి, సంవత్సరం తర్వాత ఎక్కడ పాటలు అక్కడ ఊడిపోతాయి, రస్టింగ్ వస్తుంది, బ్యాటరీ పాడవుతుంది, ఛార్జింగ్ ఎక్కదు, స్పీడ్ వెళ్ళదు. సో ఇలా చాలా ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేస్తాము. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని నేను బెస్ట్ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్ని ఓజోటెక్ బీమ్కి అయితే ఇస్తున్నాను. సో దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ముందుగా ఓజోటెక్ బీమ్ అనేది ఇండియన్ బ్రాండ్, కోయంబత్తూర్ బేస్డ్గా వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ స్కూటర్ని ఇన్హౌస్గా వాళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్ని స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళైతే స్కూటర్ని డిజైన్ చేశారు. టీవీఎస్ ఎక్సెల్ ఎంత పెద్ద సక్సెస్ఫుల్ స్కూటర్ మనందరికీ తెలుసు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను ఓజోటెక్ బీమ్కి బెస్ట్ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డుని అయితే ఇస్తున్నాను. వీళ్ళు 500 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు, కానీ ఆ వేరియంట్ని నేను బుక్ చేసుకోమని అసలు రికమెండ్ చేయను. మీకు లోడరే టాప్ ప్రయారిటీ అనుకుంటే దాని బేస్ వేరియంట్, సెకండ్ వేరియంట్, థర్డ్ వేరియంట్ బుక్ చేసుకోండి. దీని బుకింగ్స్ అనేవి ఈ జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోతాయి. డెలివరీస్ కూడా దాని తర్వాత చేసేస్తారు. టాప్ ఎండ్ వేరియంట్ ని మాత్రం అస్సలు బుక్ చేసుకోకండి, బేస్ వేరియంట్స్ కి వెళ్ళండి. అండ్ దీంట్లో రన్నర్ అప్ గా నేను క్వాంటమ్ బిజినెస్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇది ఆ కేటగిరీ స్కూటరే, బట్ ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే లోకల్ బ్రాండ్, మంచి సర్వీస్ నెట్వర్క్ ఉంది, షోరూమ్ నెట్వర్క్ ఉంది, స్కూటర్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో అందువల్ల నేను రన్నర్ అప్ గా క్వాంటమ్ బిజినెస్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ నాకు ఇష్టమైన కేటగిరీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్. నాకు తెలుసు మీలో చాలా మంది ఈ కేటగిరీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారని. ఫైనల్ గా ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అవార్డ్ గోస్ టు మీ. నేనే వాల్యూ ఫర్ మనీ 2023లో. ఎందుకంటే నేను ఈ కేటగిరీ గురించి చాలా గంటలు ఆలోచించాను, ఏ బ్రాండ్కి ఇద్దాము, ఏ స్కూటర్కి ఇద్దామని. సో ఏ స్కూటర్ ప్రైస్ చూసినా కానీ నాకు అఫోర్డబుల్గా అయితే అనిపించలేదు. ఇప్పుడు మనకి బేసిక్గా స్కూటర్ అంటే గుర్తుకొచ్చేది యాక్టివా మనకి ₹1,00,000 వచ్చేస్తుంది. ఈవీస్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1,00,000 వస్తుందా అంటే అది రాదు. 140,000 పైన వెళ్తేనే మనకి అక్కడ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఉన్నాయి. సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్గా నేనైతే దేన్ని సెలెక్ట్ చేయడం లేదు. సో ఈ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కేటగిరీకి 2023లో ఏ స్కూటర్ అయితే లేదు. మరి చూద్దాము 2024లో అయినా మన మేజర్ బ్రాండ్స్ బజాజ్, హీరో, హోండా నుంచి ఏదైనా స్కూటర్ వస్తుందేమో. సో 2023లో మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కేటగిరీలో కూడా మనకి చాలా వెహికల్స్ అనేవి ఉన్నాయి, బట్ బెస్ట్ వెహికల్ నేను ఇక్కడైతే పిక్ చేయడం జరిగింది. సో ద బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్ గోస్ టు టీవీఎస్ iQube. నాకు తెలుసు మీలో చాలామంది నా డెసిషన్కి అయితే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే టీవీఎస్ iQube అనేది ది బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. సీటు మంచిగా ఉంటుంది, బూట్ స్పేస్ ఉంటుంది, ఫ్లోర్ బోర్డ్లో మంచి స్పేస్ ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది, 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది, హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బట్ అక్కడక్కడ సర్వీస్ టెక్నీషియన్స్కి కాస్త నాలెడ్జ్ లేకపోవడంతో కొంతమంది ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ సూన్ టీవీఎస్ దాన్ని ఫిక్స్ చేసుకుంటుంది. సో అందుకే నేను బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్ని టీవీఎస్ iQube అయితే ఇస్తున్నాను. అండ్ రన్నర్ అప్గా ఆంపియర్ ప్రైమర్స్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. దాంట్లో హ్యాండ్లింగ్ కాస్త బాగోదు, కానీ ఓవరాల్ స్కూటర్ మాత్రం చాలా బాగుంటుంది. బట్ ప్రైజే కాస్త ఎక్కువైపోయింది సబ్సిడీస్ పెంచాక. బట్ ఆంపియర్ ప్రైమర్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మోస్ట్ అండర్ రేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023. ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఈ 2023లో మన ఇండియాలో చాలానే ఉన్నాయి. దాంట్లో 90% ఆఫ్ ద వెహికల్స్ అన్ని చైనా నుండి వచ్చేటివే. ఇక్కడ అసెంబుల్ చేస్తారు, వాళ్ళ స్టిక్కర్ బ్రాండింగ్ వేసుకుంటారు, అమ్మేసుకుంటారు. అందుకని వాటన్నిటిని మనం అండర్ రేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని అనలేము. సో ఒక్క స్కూటర్ మాత్రం ఉంది. ఎందుకో నాకు గత సంవత్సరం నుండి, అంటే 2023 జనవరి నుండి ఇది కొంచెం అండర్ రేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్గా అనిపించింది. మరి నా డెసిజన్ని మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఒకసారి కింద కామెంట్ చేయండి. సో ద మోస్ట్ అండర్ రేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 award goes to Battery Story. ఎస్,
బ్యాటరీ స్టోరీ అనేది చాలా మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. వాళ్ళకి షోరూమ్ నెట్వర్క్ లేకపోవడం, మల్టీ బ్రాండ్లతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ స్కూటర్లు అమ్మడం, సర్వీస్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ స్కూటర్ అనేది మార్కెట్లోకి అంత జనాల్లోకి అంత రాలేదు. బట్ బ్యాటరీ స్టోరీ అనేది చాలా మంచి ఎలక్ట్రిక్ స్కూటర్, మంచి డిస్ప్లే, మెటల్ బిల్డ్ క్వాలిటీ, 130+ కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అండ్ మన బడ్జెట్ 1,00,000 నుండి 1,30,000 లోపే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ అయితే వస్తుంది. సో ఇది మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. సో అందుకే నేను ద మోస్ట్ అండర్ రేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్స్ని ఈ బ్యాటరీ స్టోరీకి అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ వర్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023. నేను ఇందాక చెప్పినట్టు 90% ఆఫ్ ద కరెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి చైనా నుండి వచ్చి అసెంబుల్ అయ్యేవే. సో వాటన్నీ వర్స్ట్ అనే చెప్పొచ్చు. ఒక సింగిల్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. సో ఈ డిసిజన్ అనేది మీకే వదిలేస్తున్నాను. వర్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్ 2023 అవార్డ్ని మీరు ఇంతవరకు చూసిన దాంట్లో, ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఏ స్కూటర్కి ఇస్తారో కింద కామెంట్ చేసేయండి. అండ్ లాస్ట్ కేటగిరీ వచ్చేసరికి నంబర్ 1 చీటర్ బ్రాండ్ ఆఫ్ 2023. నేను సపరేట్గా ఈ కేటగిరీకి విన్నర్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విన్నర్ ఎవరో మనందరికీ క్లియర్గా తెలుసు. సో ద నంబర్ 1 చీటర్ బ్రాండ్ ఆఫ్ 2023 అవార్డ్ గోస్ టు సింపుల్ వన్. నేను సపరేట్గా వీడియోనే చేశాను, దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేదు. సింపుల్ వన్ ఎందుకు నంబర్ 1 చీటర్ బ్రాండ్ అనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మన ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే మాత్రం మీకు దీనిపైన ఒక నాలెడ్జ్ ఉండే ఉంటుంది. సో చూసారుగా, మరి ఇవన్నమాట ఎలక్ట్రిక్ స్కూటర్ అవార్డ్స్ 2023 వీడియో. అయితే నేను ఎలక్ట్రిక్ బైక్స్కి, ఎలక్ట్రిక్ కార్స్కి కూడా అవార్డ్స్ ఇచ్చేవాడిని, బట్ దాంట్లో మనకి అన్ని ఆప్షన్స్ అనేవి లేవు. కార్స్లో టాటా మోనోపోలీ నడుస్తుంది, బైక్స్లో టార్క్, హాప్ వాళ్ళ మోనోపోలీ నడుస్తుంది. సో 2024లో చూద్దాము, ఏమైనా మంచి ఆప్షన్స్ వస్తే అప్పుడు ఎండింగ్లో వాటి వీడియోస్ కూడా చేద్దాము. సో ఇవన్నమాట 2023లో మనం అవార్డ్స్ ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక మీకు కొంచెం ఫన్నీగా అండ్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.